తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ లోక్సభ నియోజకవర్గం తాజా మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా రేవంత్ బిజీగా ఉంటున్నప్పటికీ మల్కాజ్గిరి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందని, బీఆర్ఎస్ అసలు రేసులో లేదని స్వయంగా ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి కమలం పార్టీపై కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మల్కాజ్గిరి వైవిధ్యభరితమైన నియోజకవర్గం. అన్ని వర్గాల ప్రజలు అక్కడుంటారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన జనం సెటిల్ అయిన నియోజకవర్గం కూడా అదే. అక్కడ గెలిస్తే కిక్కే వేరుగా ఉంటుందని అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తారు. అలాంటి మల్కాజ్గిరి ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలకు ప్రతిష్టాత్మకమవుతుంది. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019లో లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి గెలిచి తన రాజకీయ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు, సీఎం అయ్యారు. ఇప్పుడు అదే ఆలోచనతో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఓడిపోయినప్పటికీ బీజేపీ ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి రేంజ్కు ఈటెల ఎదుగుతారో లేదో చెప్పలేకపోయినప్పటికీ సీఎం రేవంత్ మాత్రం ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని అసలు పట్టించుకోని రేవంత్ 100% ఈటెలనే టార్గెట్గా ప్రచారం చేస్తున్నారు. 2 దశాబ్దాల పాటు కేసీఆర్తో అంటకాగిన ఈటెల అప్పుడేం చేశారన్నది పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం పైన దుమ్మెత్తి పోస్తున్న రాజేందర్కు అప్పటి అధికార పార్టీలో ఉన్నన్ని రోజులు తప్పులు తెలియలేదా అన్నది ఒక అంశం. అదే సంగతిని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఆమెను ఎంపిక చేసి మల్కాజ్గిరి బీఫామ్ ఇచ్చారు. ఇంతలోపే బీజేపీ తరపున ఈటెల పేరు ఖరారు కావడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈటెలను స్పెషల్గా టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఆయనకు దిమ్మ తిరిగేలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలేంటో ఓసారి చూద్దాం. 2001 నుంచి 2021 వరకు కేసీఆర్, ఈటెల వేర్వేరు కాదు, ఒక్కరే అన్నట్లుగా వ్యవహరించలేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకుంటే ఆ బిల్లులపై ఆర్థిక మంత్రిగా సంతకాలు పెట్టింది మీరు కాదా? ధరణి ముసుగులో ఔటర్ చుట్టూ దొరలు భూములు ఆక్రమించుకుంటూ ఉంటే కాపలా కాసింది మీరు కాదా? కేసీఆర్ను కలిసేందుకు గద్దర్ వస్తే మండు టెండలో నిలబెట్టి పంపించారు. ఎందుకలా చేశారని కేసీఆర్ను ప్రశ్నించారా? బీజేపీలో చేరాక ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు ఎందుకని నితిన్ గడ్కరీని అడిగారా? వేల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకున్నారని ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారా? జన్వాడలో ఫామ్ హౌస్, గజ్వేల్లో 1000 ఎకరాల గురించి మోదీకి ఎందుకు వివరించలేదు? కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా, ముదిరాజ్ కులం బీసీ-డీలో ఉంటే ఎందుకు మార్పించలేదు? ఇలాంటి ప్రశ్నలతో ఈటెల ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాటికి సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారని తెలుస్తోంది. ఈటెలను ఇరకాటంలో పెడితే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటం సులభమేనని రేవంత్ రెడ్డికి తెలుసు. మల్కాజ్గిరిలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ప్రత్యేకమైన బలం ఉంది. దాన్ని బ్రేక్ చేస్తేనే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఈటెల పట్ల ప్రజల్లో అనుమానాలకు తావిచ్చే అంశాలనే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. ఫైనల్గా ఏం జరుగుతుందో జూన్ 4నే తెలుస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.